హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని విత్ సన్నీ బ్లాగ్స్. ఈ రోజు అన్న సంతర్పణకి వెళ్ళామని చెప్పాం కదా షిరిడీలో. ఇంకా అక్కడి నుంచి అయితే దాని వెనకనే శివాజీ గారి బంగ్లా ఉంది అని అనుకుని చెప్పారు. సో దానికోసం ఒకసారి చూసేద్దాం అనుకుని మేమైతే వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే మా ఓటు చూసారు, ఇంకా పలకరింపులకి ఏం తక్కువ లేదు, అందరినీ పలకరించేస్తానంటాడు. ఇంకా దాని మీద అనమాట ఇంకా శివాజీ గారి భవనం ఎలా ఉంటది ఏంటి, ఆయన వాడే వస్తువులు అవి ఏ విధంగా వాడారు ఏంటి అని ఆ ఫోటో ఫ్రేమ్స్ మొత్తము ఆ బిల్డింగ్ మొత్తం పెట్టారు. ఇంకా ఆ కాలంలోనే ఇంకా భటులు ఉంటారు కదా, అవి ఎలా ఉంటారు ఏంటి అనేది ఆ బొమ్మలు కూడా పక్కన పెట్టారు. ఇంకా వాళ్ళలాగే టికెట్ కౌంటర్ కూడా డ్రెస్సింగ్ కూడా చేసుకున్నారు సేమ్ అప్పట్లాగే. కొంచెం అట్రాక్టివ్ గా ఉండాలి కదా, దానికోసమనే ఇంకా లోన ఎంట్రీ టికెట్ అయితే ఈచ్ వన్ 15 రూపీస్ తీసుకున్నారు. ఇంకా దాని లోపల మొత్తం అంతా ఇలా ఉంది. శివాజీ గారి వాడిన ఆయుధాలు, ఆయన ఫొటోస్, ఆయన హిస్టరీ, ఆయన వైఫ్ హిస్టరీ, ఆయన వైఫ్ ఫోటో అన్ని కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది. ఈ షిరిడిలో శివాజీ గారి బొమ్మలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఎందుకని నాకు కూడా తెలీదు, కానీ నేను సగం తీసాను. ఎందుకంటే ఫోన్స్ ద్వారా ఫొటోస్ వీడియోస్ తీయొద్దని చెప్పారు. నేను కొంచెం తీసిన తర్వాత చెప్పారు. ఇంకా దాని తర్వాత చూసి మేమైతే బయటకు వచ్చేసాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాడికి ఫ్రెండ్స్ అయిపోవడం వల్ల వీడైతే తెగ ఆడేసుకున్నాడు. బయటికి లోనికి తిరుగుతూ ఆడేసుకున్నాడు. ఇంకా అక్కడ నుంచి అయితే మేము మొత్తం అంతా చూసేసి బయటకైతే వచ్చేసాము. మేము బయటికి వచ్చాము, కాలు అయితే కాలిపోతున్నాయి ఎండకి. కానీ సడన్ గా క్లైమేట్ చేంజ్ అయిపోయి మబ్బెక్కిపోయింది. ఇంకా నడిచే ఓపిక లేదు, తీరిక లేదు. గుడి వరకు ఆటో ఎక్కిపోదాం అని చెప్పాను అనమాట. అస్సలండి చాలా చెప్పులు లేకుండా నడక అలవాటు పడలేదు కదా, అందుకోసమని నాకు వెంటనే కాలు పెయిన్ అయితే వచ్చేసాయి. ఇంకా మేము అక్కడ అంతా మొత్తం చూసేసాము. ఇంకా కొన్ని పిక్స్ కూడా తీసుకుని రూమ్ కి అయితే వచ్చేసాము. మా వాడు కనబడగానే తెగ కొనేస్తాడు కదా, అలానే ఇంకా ఇవి కొన్నాడు మా వాడు. వాటితో ఆడుకుందాం అనుకుని మొత్తం కలర్స్ మొత్తం మిక్స్ చేసేస్తున్నాడు, క్లేస్ మొత్తము. ఇంకా నేను ఇలా రెడీ అయ్యి చూసారు, ఎక్కడ పడితే అక్కడ బొట్లు పెట్టుకున్నాను. ఇంకా మా చెల్లి ఈ బొమ్మ రెడీ చేసిందంట. చూపించు అంటేను చూపిస్తున్నాను. దాని తర్వాత మేము నెక్స్ట్ డే కూడా వెళ్ళాలి కదా ట్రిప్ కి అనుకుని మేము ఒక ట్రావెల్ ఏజెన్సీని కలవడానికి అయితే వెళ్ళాము. వాళ్ళు ఓవరాల్ గా ట్రిప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను చూస్తున్నాను అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్తారు ఏంటి అనుకుని నాసిక్ వెళ్ళే ట్రిప్ వేరేగా, తర్వాత ఇంకో ట్రిప్ వేరేగానంటేను అవన్నీ చూసుకొని మేము ట్రిప్ కూడా మాట్లాడుకొని వచ్చేసాము. ఇంకా షిరిడిలో ఏదైనా ఉంది అని గూగుల్లో సెర్చ్ చేస్తే పాత షిరిడి కూడా ఉందంట. సో మనం అక్కడ కూడా వెళ్దామంటే కొంచెం చీకటి అయిపోయింది. అయినా సరే మనం ఏం చేస్తాం, ఖాళీగా ఉండి వెళ్దాంలే అనుకుని ఆయన అంటేనే ఇంకా ఇదిగోండి మేమైతే పాత షిరిడి అంట వచ్చాము. ఇక్కడ సాయిబాబాకి సంబంధించిన చాలా చాలా ఉన్నాయండి బాబు. సాయిబాబా విలేజ్ అంట, అంటే ఇక్కడ సాయిబాబా కొన్నాళ్ళు ఉన్నారంట. అందుకోసమనే ఆయనకి సంబంధించిన గుర్తులు అవన్నీ కూడా మనకి బొమ్మల రూపంలో ఇక్కడ ఉంటాయి. మనకి అరకు వెళ్తే, వైజాగ్ సైడ్ వాళ్ళు అరకు వెళ్తే మనకి ట్రైబల్ లో ఎలా ఉంటది మ్యూజియం, అలా ఉంటది అనమాట బొమ్మల రూపంలో. ఇక్కడ కూడా సాయిబాబా జీవిత చరిత్ర మొత్తం ఎలా ఉంటది. కానీ కొన్ని బొమ్మలు అయితే నార్మల్ గా, అంటే అప్పట్లో చేసే పనులు అవన్నీ విధంగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ బొమ్మల రూపంలో అయితే భలే చెక్కారు. సడన్ గా చూస్తే నిజంగా ఉన్నారేమో అనుకుంటారు. ఇంకా సాయిబాబా వైద్యం చేసినట్టు, సాయిబాబా ఇంకేంటి ఇంకొకరితో మాట్లాడుతున్నట్టు, ఇలాంటివన్నీ కూడా ఈ విలేజ్ లో అయితే మనకి ఉంటాయి. మనము ఎర్లీగా వెళ్తే బాగుండు అనిపించింది. కొంచెం చీకటి అవడం వల్ల అస్సలు కొన్ని అయితే చూడలేకపోయాం. ఎందుకంటే కొంచెం భయం వేసింది, అది కొంచెం అడవిలా ఉంది, అందుకోసమనే భయం వేసింది. మెయిన్ ఏంటంటే మా చిన్నోడు ఉన్నాడు, మా చిన్నోడు వల్ల నేను కొంచెం ధైర్యం చేసి వీడియోస్ కూడా తీయలేకపోయాను. చూసారా, ఇవన్నీ ఇతను చెనక్కాయలు అమ్ముకునే తాత అమ్మి అలిసిపోయి పాప చెట్టు కింద పడుకుని పోయారంట. ఇది పెళ్లిది చూసారా, అప్పట్లో పెళ్లిళ్ళు ఇలా జరుగుతాయంట. దాని తర్వాత సాయిబాబా ఊరంతా పర్యటిస్తారు కదా, ఊరంతా తిరుగుతారు కదా, ఆ బొమ్మలు అనమాట. ఈ మొత్తంలో నాకు ఈ బొమ్మ అయితే భలే నచ్చింది అనమాట. ఎవరైనా షిరిడి వెళ్తే ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చి ఈ ఫోటోయే తీస్తారనుకుంటా. ఎందుకంటే ఎక్కువగా షిరిడి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ ఫోటో పెట్టడం నేను ఎక్కువగా చూసాను. అందుకోసమనే ఇది అప్పట్లో వారి గుడి అంట, అప్పుడు ఇక్కడే చేసుకునేవారంట. అప్పట్లో చూసారా ఇలాగా సాయిబాబా మనకి బియ్యం విసురుతున్నట్టు
ఇంకా ముగ్గులేస్తున్నట్టు ఇవన్నీ ఉంటాయండి బాబు ఈ విలేజ్ లో. మనకి భలే నచ్చుతాయి. కాకపోతే మనము కొంచెం వెళ్తున్నప్పుడు వెళ్ళాలి, అంటే ఒక 3కి అలా వెళ్తే బాగుంటది, మొత్తం కవర్ చేసినట్టు ఉంటాయి. అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మా వాడు చూసారా, ఎక్కడ ఏ డాగ్ కనిపించినా, అదే కుక్క కనిపించినా సరే వెళ్ళిపోతాడు అనమాట చూడడానికి, డాడీ కుక్క అనుకుని. మా ఆయనకి కుక్కలంటే ఎంత ఇష్టం ఉండదో, మా వాడికి కుక్కలంటే అంత ఇష్టం. ఇంకా సాయిబాబా చూసారా, అప్పట్లో సాయిబాబే వండి అందరికి భోజనాలు పెట్టేవారంట. అది కూడా మనకి ఇక్కడ చాలా నీట్ గా క్లియర్ గా ఈ బొమ్మలో చూపించారు. సాయిబాబాని గాని అక్కడ చెక్కే ప్రతి బొమ్మ కూడా చాలా డీటెయిలింగ్ గా, నిజంగా మనం అక్కడ ఉండి సాయిబాబా మనకి వడ్డిస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది ప్రతిదీ. అప్పట్లో చూసారా దుకాణాలు ఎలా ఉంటాయి, షాప్స్ అన్నమాట, అప్పట్లో అలా తోకలు చేసేవారు. ఇంకా ఇది పంచాయతీ. ఇప్పుడంటే కోర్టులు పోలీసులు ఇవన్నీ వస్తున్నాయి, కానీ అప్పుడైతే ఏ గొడవ వచ్చినా పంచాయతీకే వెళ్ళేది. ఆ అని అనే విధంగా అన్నమాట ఇక్కడ చూపించారు. భలే అనిపించింది నాకు ఈ పంచాయతీ గొడవ. అందులో కూడా చూసారా వైఫ్ అండ్ హస్బెండ్ నే పెట్టారు, అలా ఉంటది. దాని తర్వాత మనకి అప్పట్లో బాబా గారు కూడా మనకి వైద్యం చేసినట్లుగా ఇక్కడ చరిత్ర కూడా ఉంది. దాన్ని చూపిస్తూ ఇక్కడ బొమ్మలు పెట్టారు. ఇంక మా వాడు చూడండి ఎలా చూసేస్తున్నాడు. దాని తర్వాత ఇది స్కూల్. మా వాడు చిన్నడా నువ్వు ఎక్కడున్నావు అంటే, ఆ మమ్మీ నేను ఫ్రంట్ లో ఉన్నానని చూపిస్తున్నాడు. ఇంకా బాబా గారు అందరూ కూడా ముస్లిమ్స్ అందరూ నమాజ్ చేసుకుంటారంట అక్కడ, అలా చేసుకుని పోరు. దాని తర్వాత బావగారి ప్రవచనాలు అవన్నీ వినడానికి. ఇంకా బాబా గారు మనకి ఒకానొక టైంలోన తన దేహాన్ని విడిచి వెళ్తుంటారు కదా, ఆ సీన్ కూడా అక్కడ రాశారు. ఐ మీన్ చెక్కారు, అక్కడ చెక్కారనమాట. భలే అనిపించే తెలుసా అండి. ప్రతి విగ్రహం కూడా మనం చూస్తే అప్పట్లో బాబా గారిది ఇలా ఉంటదా అనుకుని మనకి రియల్ గా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తది. ఓపిక మీద తీరిక మీద మనకి బొమ్మల్ని చూస్తూ అక్కడ చదువుతూ ఉంటే మనం రియల్ గా అందులోనే ఉన్నామని అనిపిస్తది. మేము చీకటిగా వెళ్ళడం వల్ల మేము అయితే కొంచెం తొందర పడేసి అయితే వచ్చేసాము. ఇంకా దాని బ్యాక్ సైడ్ హార్స్ రైడింగ్ కూడా ఉంది. మాకు మేము లాస్ట్ రైడ్ చేస్తాము అన్నాడు, కానీ మాకు వద్దులే బాబు అని అనేసి వచ్చేసాము. దాని తర్వాత ఇక్కడ పూల మొక్కలు పెంచుతూ ఒక విగ్రహం, ఇక్కడ ఒక సాయిబాబా టెంపుల్, ఆయన్ని ధ్యానం చేస్తూ ఒక పంతులు గారు, ఇవన్నీ పెట్టారు. ఇక్కడ కూడా చూసారా, ఇదేంటి అప్పట్లో టీవీ రేడియో అవేటి ఉండేవి కాదు కదా, అప్పుడే పాటల కచేరీ మాత్రమే ఉండేది. ఇంకా ఇవి మొత్తం చూసుకొని ఇంకా మేము ఇది కూడా మ్యారేజెస్ కి అలాగా ఫోటో షూట్స్ కూడా ఇక్కడ చేస్తారంట. భలే అనిపించింది. కొంచెం ఎర్లీగా వస్తే ఇంకా బాగుండు అనిపించింది. ఇక్కడైతే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, బ్రిడ్జ్, ఇంకా మనము ఏవైనా అడ్వెంచర్స్ చేస్తారు కదా అలాంటివి కూడా ఉన్నాయి అనమాట. ఫస్ట్ మా ఆయన ఏదో బ్రిడ్జ్ మీద ఎలా చేస్తారో అన్నట్లుగా ఎక్కిపోయాడు, కానీ అసలు ఆయన వల్ల అయితే కాదండి. ఆయనకి హైట్స్ అంటే భయం, అందువల్ల ఆ బ్రిడ్జ్ నుంచి నడాలంటే చాలా భయపడిపోయారు. ఇంకా చాలా మంది వెళ్ళండి వాళ్ళ వెనకతలు అన్నా సరే, ఆయన అయితే సగం కాదు కదా, ఇంకా వంతు కూడా పాపం మా బిట్టోడిని తీసుకుని అయితే నడలేకపోయారు. అంత భయం హైట్స్ అంటే. ఇంకా వెనక్కి వచ్చేసి వెళ్ళండి పర్వాలేదు అంటే, గ్యాప్స్ ఎక్కువగా ఉన్నాయి, నేను నడలేదు, నాకు భయం, నువ్వు అన్నాడు, నీకే తెలుస్తుంది, అక్కడ నుంచి మాట్లాడడం కాదు అనుకుని అన్నారు. నాకైతే భలే నవ్వు వచ్చింది మా ఆయన చూడగానే. హైట్స్ అంటే భయం అని తెలుసు, కానీ మరి ఇంత భయమా అని నేనైతే ఫస్ట్ టైం చూసాను. మా ఆయన్ని చాలా సార్లు చెప్పారు భయము అని, కాకపోతే ఆయన నడవరు అనుకుని ఇంకా నేనే మా ఓన్ నట్టుకుని చూసారా అంత చక్కగా నడిచేశాను. మా ఓన్ భయపడలేదు, కానీ మా ఆయన మాత్రం భలే భయపడిపోయాడు. ఇంకా చాలా జాగ్రత్తగా మా ఓన్ నట్టుకొని నడుచుకుంటూ రైమ్స్ పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద మొత్తం మేమిద్దరం అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. మా చిన్నడైతే అస్సలు 1% కూడా భయపడలేదు. పాపం మా ఆయనకు మాత్రమే ఎంతెంత భయమో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంకా నేను కూడా ధైర్యం చేస్తాను అనుకుని సింగిల్ గా పాపం అలాగా ఆ ఎడ్జెస్ పట్టుకుని పాపం నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను. ఇది వచ్చాడు, నాకు భయం లేదు అనుకుని అక్కడ జంప్ చేస్తున్నారు, కానీ ఆయన అయితే చాలా లిటరల్లీ చాలా భయపడ్డారు. నాకైతే నవ్వొచ్చింది పాపం. ఇంకా దాని తర్వాత అడ్వెంచర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేనైతే వన్ బై వన్ ఎక్కుకొని ఇంకా మేమైతే రూమ్కి అయితే రిటర్న్ అయిపోయామండి. కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా, నెక్స్ట్ డే కూడా మనం ఇంకా ప్రయాణం అయితే ఉంది కాబట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే మనం మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటాం కదా, అందుకోసం అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలో తెలుసు కదా.